Hey, hello, namaste, welcome to my channel R and Aadhar Solutions and Varahi IT Solutions. నేను మీ రాజశేఖర్. ఆల్రెడీ నిన్న మనం 1 నుంచి 20 క్వశ్చన్స్ వరకు యుఐడి ఇంట్రడక్షన్ అంటే ఆధార్ ఆపరేటర్ కమ్ సూపర్వైజర్ ఎగ్జామ్ దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయనే దాని గురించి 1 నుంచి 20 క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు రిలీజ్ చేసి ఉన్నాను. కావాలంటే R&Aadhar సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అంటే మా ఛానల్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ యొక్క క్వశ్చన్స్ చూడండి. అంటే మనం ఆధార్ ఏ విధంగా పుట్టింది, ఏ విధంగా యుఐడిఏ స్థాపించబడింది, దానికి ఎటువంటి యాక్ట్ వచ్చింది అనేది వాటి అన్నిటిని గురించి కూడా మనం 1 నుంచి 20 క్వశ్చన్స్ దాకా తెలుసుకున్నాం. ఇప్పుడు సూపర్వైజర్ రోల్ అంటే సూపర్వైజర్ కమ్ ఆపరేటర్ రెండు ఒకటే కాబట్టి సూపర్వైజర్ రోల్లో ఏ విధంగా అతని యొక్క విధులు ఉంటాయి, ఏమేమి చేయాలి, ఏంటి చేయాలి, ఆపరేటర్ ఏ విధంగా చేయాలి రెసిడెంట్స్కి అనే దాని గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించి చూస్తూ ఉండండి. నేను చెప్పేదాన్ని వినండి, జాగ్రత్తగా నోట్ చేసుకొని ఎగ్జామ్ పాస్ అవ్వండి. త్వరగా వెంటనే నేను 20 క్వశ్చన్స్గా అంటే టైం లెంత్ అవుతుంది కాబట్టి 20 క్వశ్చన్లు మాత్రమే చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 21వ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్ ఫౌండ్ ఇన్ ద ఎన్రోల్మెంట్ డేటా ఎంటర్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి డన్. ఇక్కడ ఏమన్నాడంటే ప్రవేశపెట్టిన నమోదు డేటాలో ఏదైనా తప్పు ఉంటే ఈ క్రింది వాటిలో ఏ చర్య తీసుకోవాలి అని చెప్పేసి ఇచ్చాడనమాట మనకు. ఇక్కడ మనం యూజ్ ద డిస్క్రిప్షన్ టు ఫిల్ ద డీటెయిల్స్ కరెక్ట్లీ. ఏదైనా డిస్క్రిప్షన్ అంటే మన డిక్షనరీ ఉంటుంది కదా, దాంట్లో చూసి మనం కరెక్ట్గా ఫిల్ చేయాలా. ఏ సూపర్వైజర్ నీడ్స్ టు ఐడెంటిటీ ద కరెక్ట్ డేటా. సూపర్వైజర్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ చూసి దాంట్లో కరెక్షన్ చేయాలా. లేదంటే ఇన్ఫార్మ్ ద రెసిడెంట్ టు కమ్ టు ద ఎన్రోల్మెంట్ సెంటర్ విత్ ఇన్ కరెక్షన్ టైం ఫ్రేమ్. లేదంటే ఆ యొక్క రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేసి కరెక్ట్గా ఆ ఎన్రోల్మెంట్ సెంటర్కి రప్పించుకొని మీ దిద్దుబాటు అనేది చేసి చేయాలా. లేదంటే గో టు ద రెసిడెంట్స్ హౌస్ అండ్ కలెక్ట్ ద రైట్ డీటెయిల్స్. రెసిడెంట్ హౌస్కి మనం అయితే వెళ్ళాం కదా. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అనేది గవర్నమెంట్ సెక్టర్స్లో మాత్రమే నడుస్తుంది కాబట్టి ప్రైవేట్ సెక్టర్ కాదు కాబట్టి మనం రెసిడెంట్ ఇంటికి వెళ్ళలేం కాబట్టి ఈ 4 క్వశ్చన్లో మీకు వచ్చేసి ఆన్సర్ ఏంటంటే మూడవది ఎట్లా అంటే దిద్దుబాటు సమయ పరిమితిలోగా నమోదు కేంద్రానికి రావాల్సినదిగా నివాసికి తెలియజేయాలి. ఇక్కడ ఏంటి, ఇన్ఫార్మ్ ద రెసిడెంట్ టు కమ్ టు ద ఎన్రోల్మెంట్ సెంటర్ విత్ ఇన్ కరెక్షన్ టైం ఫ్రేమ్. ఆ కరెక్షన్ టైంకి ఆ యొక్క రెసిడెంట్ని పిలిపించుకొని ఎంటర్ చేయటమే ఇక్కడ 21వ క్వశ్చన్కి ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్ షుడ్ ఏ సూపర్వైజర్ డూ ఆఫ్టర్ డే ఎండ్ రివ్యూ. ఇక్కడ ఏమంటున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆ యొక్క సూపర్వైజర్ అనే వ్యక్తి ఏ విధమైనటువంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఆ యొక్క సూపర్వైజర్ అనే వ్యక్తి ఏ విధమైన యాక్షన్స్ తీసుకుంటారు ఎండ్ ఆఫ్ ద డే రివ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ ఎటువంటి పరిణామాలు తీసుకుంటారంటే దాని గురించి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆప్షన్ చూడండి. సైన్ అప్ by giving his her fingerprint, send a mail authority, send bulk SMS to the residents enrolled for the day, ask operator to sign off by giving his her fingerprint. ఇక్కడ సూపర్వైజర్ చేయాల్సిన పని ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డేలో రివ్యూ చేసుకుంటాడు కదా సూపర్వైజరు, అప్పుడు తను ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆన్సర్ వచ్చేసి సైన్ అప్ ద గివింగ్ హిజ్ హర్ ఫింగర్ ప్రింట్. అంటే ఆ ఎన్రోల్మెంట్ టైంలో ఖచ్చితంగా అతని యొక్క ఫింగర్ ప్రింట్ అనేది సైన్ అప్ చేసి అంటే ఫింగర్ ప్రింట్ ఇచ్చి సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. అది ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి. సెండ్ ఏ మెయిల్ అథారిటీ మెయిల్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. సెండ్ బల్క్ SMS చేయాల్సిన అవసరం లేదు. ఆస్క్ ఆపరేటర్ టు సైన్ అప్ బై గివింగ్ హిజ్ ఫింగర్ ప్రింట్. ఆపరేటర్ని అడిగి సైన్ అప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సూపర్వైజర్ కాబట్టి తన తమ్ముతో సరిపోతుంది. కాబట్టి గమనించాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ 23rd ఇక్కడ ఏ సూపర్వైజర్ మానిటర్స్ and audits functions
monitor the functions at the enrollment center. How does the ఆడిట్ ఫీడ్బ్యాక్ హెల్ప్ ద ఎంటైర్ టీమ్? ఇక్కడ ఏమంటారంటే నమోదు కేంద్రంలోని తన యొక్క అందులో జరిగే పనులను ఒక సూపర్వైజర్ ఎలా పర్యవేక్షిస్తారు మరియు ఆడిట్ ఎలా చేస్తారు, ఆడిట్ అభిప్రాయం జట్టు మొత్తానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఒక క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమో ఆప్షన్స్ వచ్చేసి రిమూవ్ ద అండర్ పర్ఫార్మింగ్ ఆపరేటర్స్, cut the pay of the operator whose performance is not up to the benchmark, and identity the areas improvement of enrollment operations and data quality. ఇక్కడ మనం ఏది తీసుకోవాలి? ఎస్కలేట్ ద మ్యాటర్స్ ఆఫ్ అథారిటీ, ఈ మ్యాటర్ని తీసుకెళ్ళి అక్కడ చెప్పడం. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ సరిగా తెలుగులో చెప్తా వినండి. సరిగ్గా పనిచేయని ఆపరేటర్లను తొలగించడం ద్వారా, మరియు ప్రమాణాల కంటే తక్కువ పనితీరు ఉన్న ఆపరేటర్ల జీవితంలో కొత్తదనం విధించడం ద్వారా, మరియు నమోదు పనులు మరియు డేటా నాణ్యతకు సంబంధించి మెరుగుపరచవలసిన అంశాలను గుర్తించడం ద్వారా, మరియు విషయాలను అధికారిక ఎస్కలేటర్కి తెలియజేయడం ద్వారా. ఇవన్నీ ఏం కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అయితే అర్థమైంది కదండి. నమోదు కేంద్రంలోని పనులను ఒక సూపర్వైజర్ ఏ విధంగా పర్యవేక్షిస్తాడు మరియు ఆడిట్ ఏ విధంగా చేస్తారు. ఆడిట్ చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్ ని ఏ విధంగా ఆ యొక్క వ్యక్తులకు మీ యొక్క మొత్తానికి అందరికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా వాళ్ళకు అంటే వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అనే దాని విషయం గురించి ఇది. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఐడెంటిటీ ద ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎన్రోల్మెంట్ ఆపరేషన్స్ అండ్ డేటా క్వాలిటీ. ఇక్కడ ఏం చెప్తాడు, మనం ఏదైతే నమోదు సమయంలో ఎటువంటి నాణ్యతమైన ఎన్రోల్మెంట్ని ఆపరేషన్స్ని గుర్తించి మంచి అంశాలను గుర్తించి డేటా క్వాలిటీ వచ్చే విధంగా మనం నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 24th. హూ ఈజ్ అన్ ఆపరేటర్ సూపర్వైజర్? హూ ఈజ్ అన్ ఆపరేటర్ సూపర్వైజర్? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఒక ఆపరేటర్ సూపర్వైజర్ అంటే ఎవరు అనే క్వశ్చన్ ఇచ్చిండండి మనకు. ఫస్ట్ ఈ ఆప్షన్స్ చూసుకుంటే కనుక నమోదు ఏజెన్సీ యొక్క శుభ్రత, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల వంటి పనులను చూసుకునే వ్యక్తి. ఇది ఫస్ట్ది, మీకు తెలుగులో చెప్తున్నా. ఏ మీడియేటర్ బిట్వీన్ ద అథారిటీ అండ్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ, అధికారి మరియు నమోదు ఏజెన్సీకి మధ్యలో ఉండే మధ్యవర్తి. లేదంటే an individual employed by an enrollment agency to execute enrollment at the enrollment stations, నమోదు స్టేషన్లలో నమోదును అమలు పరచడానికి నమోదు ఏజెన్సీ నియమించిన వ్యక్తి. ఇక్కడ నెక్స్ట్, ఏ రెసిడెంట్ హూ కమ్స్ టు ద ఎన్రోల్మెంట్ ఏజెన్సీ గెట్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ ఆధార్, ఆధార్ నమోదు చేయించుకోవడానికి నమోదు ఏజెన్సీకి వచ్చే నివాసి. ఆధార్ ఇక్కడ అర్థమైంది కదా, ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవడానికి నమోదు చేసుకోవాల్సిన వ్యక్తి అని చెప్పేసి ఇచ్చిండు. అది కాదు, ఈ ఫస్ట్ది కాదు, అది ఈ మూడోది కరెక్ట్ అయిన ఆన్సర్. ఏంటంటే an individual employed by an enrollment agency to execute enrollment at the enrollment stations. ఎన్రోల్మెంట్ స్టేషన్స్లో నమోదు చేయడానికి ఎన్రోల్మెంట్ ఏజెన్సీ ఎంప్లాయీని ఎగ్జిక్యూట్ ఇండివిజువల్గా నమోదు చేయడానికి తీసుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 25th అండి. ద రిజిస్టర్ అండ్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ షెల్ ఓన్లీ యూజ్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సాఫ్ట్వేర్ ప్రొవైడెడ్ ఆర్ అథారిటీస్ బై ది. ఇక్కడ ఏమంటారు, ద రిజిస్ట్రార్స్ కానీ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కానీ షెల్ ఓన్లీ యూజ్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సాఫ్ట్వేర్, అంటే మనం ఏసీఎంపీ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఎన్రోల్మెంట్ చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి కానీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఆ యొక్క అథారిటీ కలిగిన వ్యక్తి ఎవరు, దీని కింది దాంట్లో ఎవరు అనేది అడుగుతున్నారు అనమాట. ఆపరేటర్ ఆ సాఫ్ట్వేర్ ని ఇస్తాడా అండి? ఇవ్వడు. యుఐడిఏ వాళ్ళు ఇస్తారా అండి? ఇవ్వడు. అంతేనా? ఐ థింక్ చూద్దాం. సూపర్వైజర్ ఇస్తాడా లేదంటే రెసిడెంట్ ఇస్తాడా? ఇక్కడ ఎవరు ఇస్తారు? యుఐడిఏ సాఫ్ట్వేర్ అనేది యుఐడిఏ మాత్రమే అథారిటీ ప్రొవైడ్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆపరేటర్ యుఐడిఏ కింద వర్క్ చేసే వాళ్ళే, సూపర్వైజర్ యుఐడిఏ కింద వర్క్ చేసే వాళ్ళే, రెసిడెంట్ ఆధార్ దిగడానికి వచ్చే వ్యక్తే. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యుఐడిఏఐ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి
26th. Dash coordinates the onboarding process of operator supervisors with register and EAs. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అర్థమైంది కదండి. ఇక్కడ డాష్ కోఆర్డినేట్స్ అంటే రిజిస్టార్లు మరియు ఎన్రోల్మెంట్ ఏజెన్సీలతో ఆపరేటర్ సూపర్వైజర్ యొక్క ఆన్బోర్డింగ్ ప్రక్రియను సమన్వయపరుస్తారు. ఎవరు సమన్వయపరుస్తారు అనే దాని గురించి ఇక్కడ క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆపరేటర్ సూపర్వైజర్ యొక్క విత్ రిజిస్టార్ అండ్ ఎస్. ఎవరైతే రిజిస్టార్ ఉన్నారో, ఎన్రోల్మెంట్ ఏజెన్సీ ఉన్నారో, దాంట్లో ఆన్బోర్డ్ ఆపరేటర్ యొక్క సూపర్వైజర్ యొక్క ఆన్బోర్డింగ్ ని కోఆర్డినేట్ చేసేది ఎవరు? ఆపరేటర్స్ చేస్తాడా, అబ్జర్వర్స్ చేస్తారా, అథారిటీ హెడ్ ఆఫీస్, అథారిటీ రీజనల్ ఆఫీస్ చేస్తుందా, ఎన్రోల్మెంట్ ఏజెన్సీ చేస్తుందా? ఇక్కడ ఆపరేటర్స్ అనేది కాదు, అబ్జర్వర్స్ అనేది కాదు. ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కింద ఉండే పని చేసే ఆపరేటర్ సూపర్వైజర్ కాబట్టి ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కాదు. కాబట్టి ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి అథారిటీ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు మాత్రమే ఆన్బోర్డింగ్ అనేది సక్సెస్ అంటే కోఆర్డినేట్ చేసి ఆన్బోర్డింగ్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దానికి దీనికి లింకప్ అనేది చేస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్ దీనికి ఆన్సర్ వచ్చేసి 3వదండి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది 27. టు క్యాప్చర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఎన్రోల్మెంట్ డివైజెస్ నీడ్స్ అవైలబుల్ ఎట్ ఆల్ టైమ్స్. ఇక్కడ ఏమంటుందంటే, టు క్యాప్చర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఎన్రోల్మెంట్ డివైస్ నీడ్స్ టు అవైలబుల్ ఎట్ ఆల్ టైమ్స్. ఆల్ టైమ్స్ అంటే ఎన్రోల్మెంట్ డివైస్ అనేది అంటే మన యొక్క స్టేషన్ ఉంటుంది అంటే ల్యాప్టాప్, దాని యొక్క ఎన్రోల్మెంట్ డివైస్ నీడ్స్ టు అవైలబుల్ ఎట్ ఆల్ టైమ్స్ అంటే ఎప్పటికీ నిరంతరంగా అంటే నమోదు పరికరం యొక్క కోఆర్డినేట్లని క్యాప్చర్ చేయడానికి అన్ని సమయాలలో అందుబాటులో ఉండాల్సినది ఏంటిది ఇక్కడ అంటే, మనం టెలివిజన్ని అక్కడ పెట్టుకుంటామా? లేదు. జిపిఎస్ని పెట్టుకుంటామా? లేదు. అంతేనా? ఎఫ్ఎం రేడియోని పెట్టుకుంటామా? లేదు. మనం ఖచ్చితంగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేసే ముందు కానీ జిపిఎస్ని మాత్రం ఖచ్చితంగా పెట్టేసి తీరుతాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జిపిఎస్ డివైస్. సో ఈ ఆన్సర్ జిపిఎస్ డివైస్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ 28th క్వశ్చన్ వచ్చేసి మీకు మానిటర్స్ ద అప్రూవల్ ఆఫ్ ఎన్రోల్మెంట్ సెంటర్ ప్లాన్ అండ్ మే ఇంటర్వెన్ వేర్ రిక్వైర్డ్. ఇక్కడ మీకు చూడండి, నమోదు కేంద్ర ప్రణాళిక యొక్క ఆమోదాన్ని డాష్ ఎవరు పర్యవేక్షిస్తారు మరియు అవసరమైన సమయంలో తను జోక్యం కల్పించుకోవచ్చు అని అంటే, మానిటర్స్ ద అప్రూవల్ ఎన్రోల్మెంట్ సెంటర్. మానిటర్స్ ని ఎవరైతే ఆ ఎన్రోల్మెంట్ సెంటర్ లో అప్రూవల్ తీసుకోవాలి అంటే ప్లాన్ అండ్ ఇంటర్వెన్ రిక్వైర్డ్ అని చెప్పే వాళ్ళు ఎవరు అని అంటే, రిజిస్టార్సా? కాదు. అబ్జర్వర్సా? ఆపరేటరా? కాదు. అథారిటీ హెడ్ ఆఫీస్ ఆర్ అథారిటీ రీజనల్ ఆఫీస్. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ మీకు అర్థమైందా కాలేదా? ఇంకా మనం ఎన్రోల్మెంట్ సెంటర్లో ఒక మానిటర్ అనేది ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసింది ఎవరు? అప్రూవల్ ఇచ్చింది ఎవరు? అప్రూవల్ ఇచ్చేది ఎవరు అని అంటే అథారిటీ హెడ్ ఆఫీస్, అథారిటీ రీజనల్ ఆఫీస్. వాళ్ళు చెప్పినట్టుగా చేయాలి మనం, అదంతే. నెక్స్ట్ క్వశ్చన్, declares enrollment station deployment plans, that is when and where the centers will be established before opening any enrollment center. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అండి, డిక్లేర్స్ ఎన్రోల్మెంట్ స్టేషన్ డిప్లాయ్మెంట్ ప్లాన్స్ అంటే యొక్క ఎన్రోల్మెంట్ ని స్టేషన్ ని డిక్లేర్ చేసేది, ఎక్కడ డిప్లాయ్మెంట్ చేయాలి అనే ప్లాన్ వేసుకునేది. దట్ ఈజ్ వెన్ అండ్ వేర్ ద సెంటర్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ ఓపెనింగ్ ఎనీ ఎన్రోల్మెంట్ సెంటర్. అంటే ఒక ఎన్రోల్మెంట్ సెంటర్ ని స్థాపించాలి అంటే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ విధమైనటువంటి స్టేషన్ అక్కడ డిక్లేర్ చేయాలి అనేది ఎవరు నిర్ణయం తీసుకుంటారు అని అంటే, ఇక్కడ రిజిస్టార్ యుఐడే కింద రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ ఎవరికి అప్పచెప్తారు? ఎన్రోల్మెంట్ ఏజెన్సీకి అప్పచెప్తుంది. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఎవరు ప్లాన్ చేసుకుంటారు? ఎన్రోల్మెంట్ ఏజెన్సీ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎక్కడ ఎన్రోల్మెంట్ సెంటర్ పెట్టాలి, ఎక్కడ డిప్లాయ్మెంట్ చేయాలి అని ప్లాన్ చేసుకొని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ అనేది మీకు ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 30వ క్వశ్చన్, వాట్ ఈస్ ద వెయిటింగ్ టైమ్ ఆఫ్ ఆధార్ జనరేషన్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే,
అసలు మనం ఆధార్ దిగగానే ఎన్ని రోజులలో జనరేట్ అవుతుంది ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ అండి. 1 to 2 వీక్సా? దిగగానే మనకు నెక్స్ట్ డే వస్తుంది, ప్లస్ 1 వీక్లో వచ్చేస్తుంది కదా. ఐ థింక్ నేను అనుకుంటున్నా 1 to 2 వీక్స్, అంతేనా? లేదంటే వితిన్ 7 days, 1 వీక్, అంతేనా? అప్ టు 90 days, 6 months. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో వేయండి. నేను అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా యుఐడిఏ వాళ్ళు ఒక ఆధార్ జనరేషన్ కావాలంటే 0 to 90 days అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఆ యొక్క రెసిడెన్స్కి మీరు విన్నవించుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేసిన తర్వాతకి కొన్ని సందర్భాల్లో 0 అంటే ఈ రోజు రావచ్చు, నెక్స్ట్ డే రావచ్చు, 3 రోజులకు రావచ్చు, 1 వీక్ రావచ్చు, 3 weeks రావచ్చు, 1 month రావచ్చు, 2 months రావచ్చు, 3 months రావచ్చు. అంటే 90 daysలో ఎప్పుడైనా రావచ్చు అనేది మీరు చెప్పాలి. అప్ టు అంటే 0 నుంచి 90 days అనేది ఒక ఆధార్ అనేది జనరేట్ అవుతుందండి. అది మీరు గుర్తు పెట్టుకొని కస్టమర్స్కి ముందుగానే చెప్పాలి. అంతేగాని నెక్స్ట్ 1 day 2 days వస్తుంది దిగండి మా దగ్గర అని చెప్పేసి అంటే నెక్స్ట్ డేలో రాకపోతే సర్వర్ ఇష్యూ వల్ల ఇబ్బంది పడేది మీరే. కాబట్టి దయచేసి వాళ్ళకు క్లుప్తంగా 0 నుంచి 90 days అనేది ఒక బోర్డ్ అనేది పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుందండి. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆధార్ ఎన్రోల్మెంట్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆధార్ యొక్క వివిధ రకాలు ఏమిటి అని అర్థం అన్నమాట. ఎన్ని రకాలుగా ఉంటుంది ఆధార్ అనేది ఇచ్చిందన్నమాట. ఏది ఆధార్ నమోదు చేసుకోవడానికి మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటుంది అని చెప్పిండు. డాక్యుమెంట్ బేస్డ్ ఎన్రోల్మెంట్, నెక్స్ట్ డాక్యుమెంట్ బేస్డ్, ఇంట్రడ్యూసర్ బేస్డ్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ అండ్ చైల్డ్ ఎన్రోల్మెంట్, ఫిజికల్ ఎన్రోల్మెంట్, ఆన్లైన్ ఎన్రోల్మెంట్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఓన్లీ ఒక డాక్యుమెంట్ బేస్డ్ ఎన్రోల్మెంట్ ఉంటుందా? ఉండదు. ఫిజికల్ ఎన్రోల్మెంట్ అనేది ఉంటుందా? ఉండదు. ఆన్లైన్ ఎన్రోల్మెంట్ అనేది ఒక్కటే ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ కాబట్టి మనం ఆన్సర్ చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంట్ బేస్డ్ ఉంటుంది, ఇంట్రడ్యూసర్ బేస్డ్ ఉంటుంది, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ అండ్ చైల్డ్ ఎన్రోల్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి వచ్చేసి ఆన్సర్ మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ 32. Which form needs to be filled by the resident for ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్? ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏ ఫాము అక్కడ ఆ యొక్క రెసిడెంట్ ఫిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఆధార్ ఎన్రోల్మెంట్ కరెక్షన్ ఫామ్, మెట్రికులేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్. ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్తే కనుక మనకు అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఇస్తాడు, కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఏంటిది ఆధార్ ఎన్రోల్మెంట్ అంటే ఆధార్ కొత్తగా ఎన్రోల్ చేసుకోవడానికి అండ్ కరెక్షన్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి ఒకటే ఫామ్ ఉంటుంది. కాబట్టి ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆన్సర్ అండి. నెక్స్ట్ వచ్చేసి 33. మల్టిపుల్ ఆధార్ నెంబర్స్ ఆర్ జనరేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ఎన్రోల్మెంట్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే మల్టిపుల్ ఆధార్ నెంబర్స్ ఆర్ జనరేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ఎన్రోల్మెంట్స్. ఒకవేళ వేరు రకాలుగా 2 సార్లు ఆధార్ అంటే ఇక్కడ ఒక దగ్గర దిగి ఇంకొక స్టేట్లో దిగితే గనక ఆధార్ నెంబర్ అనేది 2 సార్లు వస్తుందా, వేరుగా ఆధార్ నెంబర్ అనేది జనరేట్ అవుతుందా అనేది ట్రూ ఆర్ ఫాల్స్ లో ఇచ్చాడు. ఇక్కడ మీరేమనుకుంటారు చెప్పండి. ఇక్కడ చూసుకుంటే మనకు గనక మల్టిపుల్ అనేది జనరేట్ అవ్వదండి, కాబట్టి ఇది ఫాల్స్. నో, ఇక్కడ ఫాల్స్ అండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 34. ఆధార్ నెంబర్ విల్ బి జనరేటెడ్ ఇన్ 1 day. ఇందాక మనం చదువుకున్నాం ఆధార్ నెంబర్ అనేది 1 dayలో జనరేట్ అవుతుందా అండి? కాదు. 0 to 90 daysలో ఎప్పుడైనా కావచ్చు. ఓన్లీ 1 dayలో అవుతుందని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి కాదండి, కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ 35. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ప్రొవైడెడ్ టు ది రెసిడెంట్ ఆఫ్టర్ ఆధార్ ఎన్రోల్మెంట్ కంటైన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆధార్ ఎన్రోల్మెంట్ కంటైన్స్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అనేది ప్రొవైడ్ చేస్తే రెసిడెంట్కి ఆఫ్టర్ దాంట్లో ఏం వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆధార్ నెంబర్ వస్తుందా, ఫోటో ఆఫ్ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ ఫోటో వస్తుందా, ఫోటో ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ వస్తుందా,
ఇక్కడ ఈఐడి అనేది వస్తుంది, ఎన్రోల్మెంట్ ఐడి అనేది వస్తుంది మనకు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 36, there is only one type of Aadhaar enrollment, i.e. document based enrollment. డాక్యుమెంట్ బేస్డ్ ఎన్రోల్మెంట్ మాత్రమే ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండండి. ఇదే నిజమైంది అన్నట్టుగా ఇచ్చిండు. ఇది నిజమా అబద్ధమా అంటే ఫాల్సా అనేది మనం నిర్ణయించాల్సిందే. ఇందాక చెప్పినట్టుగా ఆధార్ ఎన్రోల్మెంట్ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఇంట్రడ్యూస్ బేస్డ్ లో చేసుకోవచ్చు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ చేసుకోవచ్చు, చైల్డ్ ఆధార్ చేసుకోవచ్చు, ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ డాక్యుమెంట్ బేస్డ్ అనేది కాదు, డాక్యుమెంట్ బేస్డ్ అనేది కూడా అందులో ఒక భాగమే, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి 37, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలిజిబుల్ టు అవైల్ ఆధార్. ఇక్కడ ఆధార్ తీసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఇక్కడ చూడండి, మనం ఆధార్ గనక పొందాలి అనుకుంటే క్రింది వారిలో ఎవరు అర్హులు అనేది ఇక్కడ ఇచ్చినండి. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఏ పౌరుడైనా సరే అనేది ఒకటి, 18 సంవత్సరాలు మరియు పైన ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అనేది ఒకటి ఇచ్చారు. 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ కాలం భారతదేశంలో నివసించిన ఏ నివాసి అయినా పర్లేదని చెప్పి ఇచ్చాడు. పట్టభద్రుడైన ఈ భారతదేశ పౌరుడు ఎవరైనా సరే అనేది ఇచ్చాడు. మొన్నటికి మొన్న చూసుకుంటే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది ఉండదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎనీ రెసిడెంట్ ఆఫ్ హూ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్, 182 రోజుల సమయం ఇక్కడ ఇండియాలో కనుక ఉంటే ఆ యొక్క వ్యక్తికి మనం ఖచ్చితంగా ఆధార్ అనేది జనరేషన్ చేసి ఇవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 38, ఎనీ రెసిడెంట్ హూ రెసిడెడ్ ఇన్ ఇండియా ఫర్ పీరియడ్ ఆఫ్ 182 days మోర్ హూ పాసెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మన ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, అవసరమైన పత్రాలు కలిగి 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ కాలం భారతదేశంలో నివసించిన ఏ నివాసి అయినా సరే ఆధార్ నమోదు కోసం అర్హులు అని ఇచ్చాడు. ఇందాక మనం నెక్స్ట్ 37 క్వశ్చన్ లో మాత్రం నేర్చుకున్నాం ఆల్రెడీ. 182 రోజులు కలిగినట్టు ఆధార్ ఎటువంటి పత్రాలు ఉన్నా కానీ ఆ యొక్క వ్యక్తి మనకు ఆధార్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నిజమే అని టిక్ చేయండి. నెక్స్ట్ 39, ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈవెన్ దోస్ హూ హ్యావ్ బీన్ రెసిడెంట్ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ ఫర్ ద లాస్ట్ 1 year ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆధార్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనం క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. భారతదేశపు పౌరుడు ఎవరైనా గత ఏడాదిగా విదేశంలో నివసిస్తూ ఉన్నవారైతే వారు కూడా ఆధార్ కొరకు అర్హులు అని ఇచ్చాడు. భారతదేశ పౌరుడు ఎవరైనా సరే విదేశాలలో ఒక సంవత్సరం పాటుగా, ఏడాది పాటుగా అక్కడ నివసిస్తే కనుక, ఫారెన్ లో నివసిస్తే కనుక వాళ్ళు కూడా ఆధార్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇది అట్లా కాదండి, కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండాలి, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసి 40వ క్వశ్చన్, రికార్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద రెసిడెంట్ ఇండికేటింగ్ డే, మంత్ అండ్ డాష్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, తెలుగులో చెప్తున్నా మీరు వినండి. నివాసి యొక్క పుట్టిన తేదీని సంబంధిత ఫీల్డ్ లో రోజు, నెల మరియు డాష్ ను సూచిస్తూ నమోదు చేయండి అని అంటాడు. డేట్ ఆఫ్ బర్త్ లో రెసిడెంట్ ఇండికేట్ డే అండ్ మంత్ అండ్ ఇంకా నెక్స్ట్ ఏం మనం అందులో చేస్తామనే దాని గురించి చూస్తే గనక చూడండి, దీంట్లో డే వచ్చింది, ఇండికేట్ డే అండ్ మంత్ వచ్చింది, తర్వాత రావాల్సింది ఏంది, డేట్ ఆఫ్ బర్త్ లో ఇయర్ రావాలి. కాబట్టి ఇనిషియల్ సర్నేమా ఇయర్. సో ఇది మనం అనుకున్నది. ఇక్కడి వరకు నేను ఈ యొక్క చాప్టర్ 2లో మీకు 21 క్వశ్చన్స్ నుంచి 40 క్వశ్చన్స్ వరకు మీకైతే నేను ఇందులో ఇచ్చాను. ఇక్కడ మీకు అర్థమైంది కదండి, మనం సూపర్వైజర్ తన యొక్క చేయాల్సిన పని ఏంటిది, అందులో తీసుకోవాల్సినది ఏంటి, ఏది తీసుకోకూడదు, ఏది తీసుకోవాలి, దాని గురించి కొన్ని క్వశ్చన్స్ ఇందులో వచ్చాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రేపు నేను 40 నుంచి మళ్ళీ
మళ్ళీ ఒక 20 క్వశ్చన్స్ నేను మీకు అందజేస్తాను. 60 క్వశ్చన్ వరకు. ఖచ్చితంగా ఈ ఆర్ఎన్ ఆధార్ సొల్యూషన్స్ అండ్ వారాహి ఐటీ సొల్యూషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే నాకేదో వస్తుందన్న తపన అయితే నాకు లేదు. అందరూ ప్రతి ఒక్కరు కొంతమంది ఆపరేటర్లుగా అంటే ఉపాధి లేని వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చు. వాళ్ళ కోసం ఇది జనరల్గా లిటరల్గా క్లుప్తంగా అర్థమవుతుందనే ఒక వీడియో చేస్తున్నా అండి. అంతేగాని వేరే ఉద్దేశం లేదు. అందరూ మిగతా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా చూసి ఆ యొక్క ఆధార్ ఎగ్జామ్ రాసి ఉండేటట్టుగా చూస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ మై డియర్ ఆపరేటర్స్ అండ్ సూపర్వైజర్స్.